భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 14/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమి శుక్రవారం. అష్టమి రాత్రి 10:53 వరకు. ఉత్తరా నక్షత్రం పూర్తిగా ఉంది. వర్జం మధ్యాహ్నం 12:56 2:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:05 నుండి 8:57 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:26 నుండి 1:18 వరకు దుర్ముహూర్తం. సూర్యోదయం 5:29, సూర్యాస్తమయం 6:13. అమృత గడియలు రాత్రి 11:34 నుండి 1:20 వరకు. అలాగే రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు కూడా రాహుకాలం. ఈరోజు అష్టమి కాబట్టి శుభ సమయం లేదు. సిద్ధియోగం అయితే ఉంది, చాలా మంచిది. రాత్రి 7:12, విష్టి ఉదయం 9:54, భవ రాత్రి 10:53 వరకు. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలం. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా అత్యంత అనుకూలంగానే ఉంది అని చెబుతూ వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే. ఈరోజు విష్ణు సహస్రనామంలో ప్రభవ, ఓం ప్రభవాయ నమః అనేటువంటి నామం. ఈ నామం వల్ల జన్మకారకుడు అని అర్థం. సమస్తమునకు ఉత్పత్తి కారణం భగవానుడైన విషయం మరి యొక్క పర్యాయము వ్యాసుడు ప్రసిద్ధిగా తెలియజేశాడు. అంతేకాదు భక్తులు గుర్తించేటువంటి వాడు, అట్టి భావాల మంచి నొసంగేటువంటి వాడు. అలాగే దీని అర్థం కూడా భక్తులను అనుగ్రహించేటువంటి వాడు. పునర్భక్తి కాకుండా శాశ్వతమైన భక్తిని ఇచ్చేటువంటి వాడు. దృఢభావాన్ని, భక్తి విశ్వాసాలు భగవంతుని యందు కలిగించుట వల్ల స్తవరాజంలో పునర్భక్తి సాంప్రదాయంగా మనోహరంగా స్వామివారిని ఈ విధంగా విశేషంగా స్వామివారిని ఓం ప్రభవాయ నమః అని స్తుతించినట్లుగా మనకి చెప్పబడి మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.